హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్ మడుగులు చూపిస్తున్నానండి. అదే వీటిని మురుకులు అంటారు. ఇవి ఇక్కడ శనగపిండితో చేసినవి కాదండి, బియ్యపిండితో చేసినవి. సమ్మర్లో శనగపిండి కన్నా బియ్యపిండితో చేసుకున్నవి పిండి వంటలు బాగుంటాయి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకు కూడా ఏమంటారు, మన హెల్త్కి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాయి సమ్మర్కి. సో వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి 3 కిలోల బియ్యపిండి తీసుకున్నానండి. సో 3 కిలోల బియ్యపిండికి 1/2 కేజీ నువ్వులు యాడ్ చేస్తున్నాను. అలాగే మన టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ స్పూన్తో 3 స్పూన్ల కారం అనేది యాడ్ చేసామండి. అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా పిండిలో ముందుగానే కలుపుకోవాలి. ఇలా ఈ కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత పిండి అంతా కలుపుకున్నాక మనం ఉప్పు కారాలు యాడ్ చేసినా కలవవండి ఆ పిండిలో. సో ఇలా ముందుగానే మనం ఉప్పు కారము అనేది సరి చూసుకొని ఒకవేళ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మిక్స్లో ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పెద్ద వెల్లుల్లి పొట్టొల్చి యాడ్ చేసుకున్నాము. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వాము అనేది యాడ్ చేసి మెత్తగా మిక్సీ చేసుకున్నామండి. ఈ మడుగులోకి ఇదే చాలా టేస్ట్ అనేది ఇస్తుందండి. సో వీటిని యాడ్ చేసి పిండిలో బాగా కలిసేలాగా చూసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి మడుగుల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే దీంట్లో వేసింది మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, వాము. సో ఇవన్నీ మిక్సీ చేసుకొని మంచిగా ఈ పిండిలోకి యాడ్ చేసేసి ఆ పిండిలోకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఫుల్గా వాటర్ యాడ్ చేసి కలపకూడదు. ఎందుకంటే ఈ పిండి అనేది చాలా గట్టిగా ఉండాలి. లూజ్గా ఉంటే మనకు మడుగులు అనేవి రావండి. సో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మన చపాతీ పిండి కన్నా ఇంకాస్త గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మడుగులు అనేవి మంచిగా వస్తాయండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి 2 చేతులతో గట్టిగా కలుపుకోవాలండి. ఇలా 2 చేతులతో బాగా గట్టిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండినంతా ఒక సైడ్కి అనేది ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లోపల వాటర్ అనేది, అంటే ఎయిర్ అనేది బయటికి రాకుండా లోపల తేమ అనేది అలానే ఉంటుందండి. ఎందుకంటే మనం పిండి చేసే టైం అంతవరకు కూడా అది ఆరిపోకూడదు కదా. సో అలా తేమ అనేది అలా ఉండేటట్టుగా ఇలా ప్రెస్ చేస్తారు గట్టిగా. ఇది కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. ఇలా కట్టెల పొయ్యి మీద చేసిన పిండి వంటలు ఏవైనా చాలా టేస్ట్గా ఉంటాయి. వంట అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మన ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఆ ఆయిల్లో వేసి చూడాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది అనేది ఎలా తెలుస్తుందంటే ఆ పిండి మనం వేసిన తర్వాత తొందరగా పైకి తేలితే సో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కినట్టండి. సో ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మనం ఇక్కడ పిండి కలుపుకున్నాం కదండి, దాన్ని ఇలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని, ఇవి మడుగుల పావులు అంటారండి. ఈ మడుగుల పావుల్లో పెట్టుకొని ఇంకో దాన్ని పైన పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్ మూకుడులోనే ప్రెస్ చేస్తారండి. ఆయిల్లోనే ప్రెస్ చేసుకోవాలి డైరెక్ట్. మళ్ళీ మన ప్లేట్లో అలా ఏమీ ప్రెస్ చేసి తీసుకోని అవసరం లేదు. ఇలా ఆయిల్ హీట్ ఎక్కితే మనం ప్రెస్ చేసుకున్న ఆ మడుగులు అనేవి పైకి తేలుతాయండి. ఇది తొందరగానే మనకి కాలుతాయండి మడుగులు అనేవి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చవు. ఇలా సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకొని అది పూర్తిగా వేగిన తర్వాత ఇలా తీసేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా అయిపోతాయండి. పని కూడా మనకు ఫాస్ట్గా అయిపోతుంటుంది. ఇవి తెలంగాణ సైడు చాలా చేస్తారండి. వీటిని ఇక్కడ తెలంగాణ సైడు మడుగులు అంటారు.
మన అందరికీ తెలిసింది ఏంటంటే మురుకులు అనడం. సో ఇవాళ చాలా టేస్టీగా ఉంటాయండి, ఎందుకంటే ఇది బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇలా పిండినంతా కూడా ఇలానే అలా కాస్త పిండి ముద్దను తీసుకొని ఆ మడుగుల పావుల్లో పెట్టి ఆయిల్లో ప్రెస్ చేసుకోవడమేనండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇవి ఇలా చేయడం కూడా చాలా ఈజీ. అవి వేగిపోవడం కూడా చాలా త్వరగా వేగుతాయండి ఆయిల్లో. ఈ 3 కేజీల కొలతయి చూపించాం కదండి. మీరు దీంతో ఎన్ని కేజీలదైనా చేసుకోవచ్చు, కేజీ అయినా చేసుకోవచ్చు అండి. దీనికి ఎక్కువ మనకి పిండి వంటలకి ఒకరిద్దరు అలా హెల్ప్ చేస్తారు కదండి, దీనికి అలా ఏమీ ఉండదు, మనం ఒక్కరమైనా చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.